వెల్కమ్ టు మిబా కలెక్షన్స్ అండి. వితౌట్ గాడ్ మోటివ్స్ లో కాసులండి. ఈ కాసులు కూడా వెరీ లెస్ ప్రైస్ లో వచ్చాయండి. ప్యూర్లీ 1 గ్రామ్ మేడం. కలర్ అస్సలు చేంజ్ కాదు. మీకు చాలా మంచి క్వాలిటీతో వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. స్టోన్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. దీంట్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి. పైన మనకి డైమండ్ షేప్ లో వచ్చినటువంటి ఒక స్టోన్ ఉంది మేడం. డైమండ్ షేప్ లో వచ్చినటువంటి ఒక స్టోన్ కింద కూడా చుట్టూతా మ్యాంగో వచ్చిందండి. మ్యాంగోకి కింద మనకి గ్రీన్ డ్రాప్ వచ్చిందండి. గ్రీన్ వచ్చింది మ్యాంగోకి కింద. మ్యాంగో ఉంది కదా మేడం, మ్యాంగోకి కింద గ్రీన్ స్టోన్ వచ్చిందనమాట. చుట్టూతా చూస్తే వైట్ సీజర్స్ వచ్చాయి. పైన హోల్కి పైన ఫిక్స్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది పీస్ వచ్చేసి ఓన్లీ 120 రూపీస్. సింపుల్గా బ్లాక్ బీడ్స్ చేయించుకుంటాను చంద్రిక గారు అంటే చాలా బాగుంటుందండి. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. పలకసర్లు, పగడాలు అలాంటి కాంబినేషన్లో వేసుకుని చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మేడం. 120 రూపీస్ ఒక పీస్ కాస్ట్ అండి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మేడం. ఇదిగోండి, ఇప్పుడు మనం చూసాం కదా ఇందాక గ్రీన్ మ్యాంగో కాసు. అదే మ్యాంగో కాసుకి చిన్న పలకసర్లు. వెరీ సింపుల్గా, చాలా సింపుల్గా క్లాస్గా కనిపించాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఇదిగోండి 310 రూపీస్ మేడం. 310 రూపీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 310 రూపీస్. వేసుకోండి, శారీస్ మీద అద్భుతంగా ఉంటుంది మేడం. వేసుకోండి, శారీస్ మీద నిజంగా చాలా బాగుంటుంది. 310 రూపీస్ అండి. పైన మేము బ్లాక్ యూస్ చేసాము. ఇన్ కేస్ ఎవరికైనా బ్లాక్ వద్దండి, నాకు వేరే కలర్ ఆఫ్ హైడ్రోబీడ్స్ యూస్ చేస్తారా అంటే ఎస్ వీ కెన్ మేడం, మేము యూస్ చేస్తాము. 310 రూపీస్ 17 ఇంచెస్ అండి. యూస్ చేసింది హైడ్రోబీడ్స్ మేడం. మధ్యలో యూస్ చేసింది ఇదే సేమ్ 1 గ్రామ్ గోల్డ్లో పలకసర్లు ఇచ్చాం మేడం. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. దిస్ ఇస్ ట్రెడిషనల్ లుక్ అండి. మధ్యలో కూరలు ఇచ్చామండి. 2 సైడ్ల పలకసర్లు ఇచ్చాం మేడం. మధ్యలో కూరలు ఇచ్చాం మేడం. 2 సైడ్ల పలకసర్లు ఇచ్చాం మేడం. పైన వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఇచ్చాం మేడం. కింద చూస్తే మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా మేడం, ఇదే మ్యాంగోస్ అనమాట. కంటిన్యూ చేసాము. సో ఇదంతా వచ్చేసరికి 2 లైన్స్ ఇచ్చాము. 18 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. ఇది వరకు ప్రీవియస్ అంటే ఎప్పుడు మన మదర్స్ టైంలో అయితే ఇలాంటి బ్లాక్ బీడ్సే ఫేమస్ మేడం. ఇలాగే ఉండేవి. గుట్ట పుస్తలు అని 2 పుస్తలు ఉండేవి. ఇక్కడ పైన అంతా బ్లాక్ బీడ్స్ ఉండేవి. మధ్యలో నాంకోడు గొట్టం లాంటిది ఉండేది మేడం. సో ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్, ఆ ట్రెడిషనల్ లుక్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇలా ఇచ్చాం మేడం. మేడం చూడండి, ఇదిగోండి ఇక్కడేమో మనం ఇలా యూజ్ చేసామన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్. 18 ఇంచెస్ లెంగ్త్ అండి. ఇది 18 ఇంచెస్ లెంగ్త్ ప్లేస్ చేసాం. మీకు ఇలాగే 500 రూపీస్ 18 ఇంచెస్ లెంగ్త్ మేడం. ఇలాగే మీకు ఎవరికైనా సపోజ్ ఇలానే గ్రీన్ కావాలంటే గ్రీన్ చేస్తాం, బ్లాక్ కావాలంటే బ్లాక్ చేస్తాం. ఇదిగోండి 12 నెంబర్ సైజు 650 రూపీస్. ఏ సైజ్ అయినా సేమ్ కాస్టే మేడం. ఏ సైజ్ అయినా సేమ్ కాస్టే. 650 రూపీస్. 650 రూపీస్ అండి. ప్యూర్లీ 92.5 సిల్వర్ విత్ ఎలిఫెంట్ హెయిర్ రింగ్ మేడం. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మేడం. వన్స్ స్టాక్ అయిపోతే కనుక రీస్టాక్ చేయడానికి మళ్ళీ ఒక 10 డేస్ మినిమం టైం పడుతుంది. నెంబర్ 16 650 రూపీస్ అండి. కనిపిస్తున్న సెట్ వచ్చేసి 92.5 సిల్వర్ మేడం. ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి సీజెట్స్ వచ్చాయి చూసారా. ఇవన్నీ కూడా కంప్లీట్ సీజెట్స్ తో పాటుగా వస్తాయి మేడం. చాలా నీట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ వస్తుంది మేడం. ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ వస్తుంది మేడం. మధ్యలో చూసినట్లయితే మీకు గ్రీన్ రూబీస్ వచ్చాయండి. కింద కూడా రూబీ డ్రాప్ వచ్చింది. రిమైనింగ్ అంతా వైట్ సీజెట్స్ తో పాటుగా వస్తుందండి. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది మేడం. హాల్ మార్క్ చూపిస్తానండి మీకు. హాల్ మార్క్ ఇదిగోండి మేడం, ఇక్కడ హాల్ మార్క్ ఉంది కనిపిస్తుంది కదా. 92.5 సిల్వర్ అని హాల్ మార్క్ ఉంటుంది. పైన కూడా మనకి మిషన్ మేడ్ చైన్ వచ్చేస్తుంది మేడం. ఇది హ్యాండ్ మేడ్ కాదండి, మిషన్ మేడ్ చైన్ అనమాట. బ్యాక్ సైడ్ పుష్ బటన్ ఫిష్ హుక్ తో పాటు వస్తుందండి. ఈ విధంగా ఫిష్ హుక్ తో వస్తుంది. కాస్ట్ వచ్చేసి 1050 అండి. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. 1050 92.5 సిల్వర్ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఫుల్ వైట్ లో వస్తుంది మేడం. 1525 92.5 సిల్వర్ అండి. 1525 1525 92.5 సిల్వర్ అండి. 18 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 1525 92.5 సిల్వర్ 18 ఇంచెస్. ఇదిగోండి 385 రూపీస్ అండి. ఓన్లీ 385 రూపీస్.
బ్యాక్ సైడ్ పుష్ బటన్ వస్తుందండి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది పీస్. నవరత్నాస్లో ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండి. 385 రూపీస్, 385 రూపీస్. బ్యాక్ సైడ్ పుష్ బటన్ వస్తుందండి. ఎగ్జాక్ట్ మిడిల్కి వస్తుంది, మధ్యలో ఎగ్జాక్ట్గా మధ్యలో వస్తుంది. 385 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ 385 రూపీస్. పైన సైడ్ వచ్చేసి టైర్ షేప్లో సీజెట్స్ అండి. కిందేమో మనం టాంజనైట్స్ యూస్ చేసాము. ఇది ఎలా కాంబినేషన్ ఇచ్చామంటే టాంజనైట్ బ్లూ అండ్ గార్నెట్ షేడ్ కాంబినేషన్ తీసుకున్నాము. మధ్యలో వైట్ లైట్ గోల్డ్ స్వరోస్కి ఇచ్చాం మేడం. తర్వాత మధ్యలోని ఇంకొకటేమో సిల్వర్ బాల్ ఇచ్చామట. అన్నిటికీ క్యాప్స్ యూస్ చేసాం. అన్నిటికీ 92.5 సిల్వర్ క్యాప్స్ యూస్ చేసామండి. పైనంతా కూడా ఈ విధంగా గార్నెట్ షేడ్ ఇచ్చాము. చాలా ఎక్సలెంట్ ఉంది. లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. కాస్ట్ 1150 అండి. లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్, కాస్ట్ 1150. 1150. కంప్లీట్ రియల్ యూస్ చేసాము. అలాగే 92.5 సిల్వర్ అండి. హుక్ మాత్రమే నార్మల్ యూస్ చేసాం మేడం. 1150 అండి. 1150, 1150. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇగోండి మేడం, మొత్తం 5 కలర్ కాంబినేషన్స్ ఇచ్చాం మేడం. గార్నెట్ అండ్ టాంజనైట్ అండి. గడప పచ్చ కలరు అండ్ టాంజనైట్ మేడం. లైట్ ఎల్లో కలర్, గోల్డెన్ లైట్ ఎల్లో కలర్ అండ్ టాంజనైట్ మేడం. తర్వాత పైన చూస్తున్నారు కదా మేడం, సీజెడ్ పర్పుల్, దానికి టాంజనైట్ ఇచ్చాం మేడం. నెక్స్ట్ వైట్ అండ్ టాంజనైట్. సో రియల్ కోరల్స్ యూస్ చేసామండి. మధ్యలోనేమో బ్రైట్ గోల్డ్ స్వరోస్కి కాపీ యూస్ చేసాం మేడం. ఇది బంచ్ మాదిరి ఇచ్చాం మేడం, రిమూవబుల్ అనమాట. ఈ కింద కూడా మేము బీడ్స్ అన్ని బ్రైట్ గోల్డే అటాచ్ చేసామండి. కింద కూడా బ్రైట్ గోల్డ్ అటాచ్ చేసాము. ఈ పెండెంట్ ఉంది కదా, దిస్ ఈస్ డిటాచబుల్. చూపిస్తానండి మీకు. ఈ పెండెంట్ ఏదైతే ఉందో ఇది డిటాచబుల్ వస్తుంది అనమాట. ఈ విధంగా వేసుకుని తీసుకునే విధంగా ఉంటుంది, డిటాచబుల్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. చైన్ చూపిస్తాను మేడం. ఈ కంప్లీట్ విత్ పెండెంట్ వచ్చేసి 3270 అండి. 3270 మేడం. 20 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. 3270 మేడం. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మల్టీ కలర్ సీజెట్స్ ఇచ్చామండి. బ్యాక్గ్రౌండ్ అంతా మల్టీ కలర్ సీజెట్స్ ఇచ్చాం మేడం. మధ్యలో చూసినట్లయితే చూడండి, లైట్ గోల్డ్ 8 mm సైజు పల్స్ ఇచ్చాం మేడం. వాటికి సపరేట్ చేస్తూ మీనాకరీ బాల్స్ అటాచ్ చేసాం అనమాట. మీనాకరీ బాల్స్ అటాచ్ చేసాము. సో ఈ సెట్ కావాలి అనుకున్న వాళ్ళకి కాస్ట్ చెప్తున్నాను మేడం. 1070, 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. 1070, 18 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. సో కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. యూజ్ చేసిందేమో రియల్ సీజెట్స్, మీనాకరీ బాల్స్, స్వరోస్కి కాపీ పల్స్ ఆఫ్ 8 mm సైజ్ యూజ్ చేసాం మేడం. సో కొంచెం బిగ్ సైజ్లో కనిపిస్తాయి మధ్యలో ఉన్న ప్యాటర్న్, బట్ లుక్ వైజ్ మాత్రం చాలా 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 బాగుంటాయి మేడం. పర్ల్ అండ్ ఆనిక్స్ కాంబినేషన్ అండి. సింపుల్గా వేసుకున్నాము, ఎక్కడ గోల్డ్ టచ్ అవ్వకూడదు. ఓకే, అలా కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మేడం, బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి ఓన్లీ 360 రూపీస్ అండి. పిల్లలకి వేయడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఎలా డిఫరెంట్గా కస్టమైజ్ చేసేదేమో చెప్తానండి. మధ్యలో మనం యూజ్ చేస్తుంది స్వరోస్కి కాపీ యూజ్ చేసామండి. ఆఫ్టర్ దట్ ఒక బిగ్ పర్ల్ యూజ్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఆనిక్స్ యూజ్ చేసాం మేడం. ఇట్లా లైన్ అంతా కూడా ఆనిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్ల్స్ కాంబినేషన్ తీసుకున్నాము. మిడిల్ వన్ వచ్చేసి మనం స్క్వేర్ బిట్ ఒకటి యాడ్ చేసామండి. ఒక్క స్క్వేర్ బిట్ యాడ్ చేసామన్నమాట. దీనివల్ల లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పెండెంట్ మనం ఇలా యాడ్ చేసాము. ఇలా లుక్ వైజ్ చాలా బాగుందండి. 16 ఇంచెస్, 360 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వచ్చేసి మనం స్పిన్నర్స్ యూజ్ చేసామండి. పైన హైడ్రో బీడ్స్ యూజ్ చేసి పింక్ కలర్ హైడ్రో బీడ్స్ యూజ్ చేసామండి. కింద చూసినట్లయితే సీజెట్స్ యూజ్ చేసామండి. ఇది నాన్ గాడ్ మోటివ్స్ లో వస్తుంది. గాడ్ మోటివ్స్ కాదండి, నాన్ గాడ్ మోటివ్స్ లో. ఇది డిటాచబుల్. మీకు కావాలనుకుంటే దీన్ని మీరు డిటాచ్ చేసుకోవచ్చు. మెల్లగా తీస్తే డిటాచ్ అయిపోతుంది మేడం. సో దీనికి చక్కటి ఇయర్ రింగ్స్ తో పాటుగా వస్తాయండి. 850 రూపీస్ మేడం. 850 రూపీస్ మేడం. కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ ఓన్లీ. ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను మేడం, చూడండి.
ఇదిగోండి మేడం 850 రూపీస్, ఓన్లీ 850 రూపీస్ అండి. 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో వస్తుంది మేడం. 850 రూపీస్, 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇవ్వండి మేడం, ఇలా ఉంటుంది 3mm సీజర్స్ తోటి. కాస్ట్ వచ్చేసి 1440 అండి, 1440, 1440 అండి. చోకరు యూస్ చేసిన వచ్చేసి రియల్ సీజెట్స్, 3mm సైజ్ రియల్ సీజెట్స్. ఇది మీకు కొంచెం ఆరెంజిష్ మెరూన్ షేడ్ తగిలేటట్టు చేసాము. కారణం ఏంటంటే దేని మీదకైనా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలని. చోకర్ మేడం, ఇది మొజనైట్ చోకర్ వస్తుంది. రియల్ సీజెట్స్ యూస్ చేసామండి. బ్యాక్ సైడ్ అంతా రియల్ సీజెట్స్ కి మనం మధ్యలో ఏం చేసామంటే ఒక చిన్న చిన్న సీజెట్స్ 2mm సైజ్ వేసి సపోర్ట్ ఇచ్చామన్నమాట. స్టిఫ్గా నించోకుండా యునిక్గా కనిపించేటట్టు 4 లైన్స్ ఇచ్చాం మేడం. 4 లైన్స్ ఇచ్చాము. సీజెట్స్ చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో, టాంజనైట్ కలర్లో ఉన్నాయి కదా, చాలా 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 బాగా మెరుస్తున్నాయి మేడం. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఇది వచ్చేసి కాస్ట్ మనకి 1865 మేడం, 1865. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. రియల్ మోజనైట్స్ యూస్ చేసాము, అలానే రియల్ సీజెట్స్ యూస్ చేసాం మేడం. 1865, 1865. సో కాస్ట్ వచ్చేసరికి 2.5mm సైజ్ది 320 రూపీస్, 15 ఇంచెస్ వస్తుందండి. 320 రూపీస్, 15 ఇంచెస్ వస్తుంది లెంగ్త్. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సైజ్ కూడా రాస్తున్నా మేడం, సైజ్ ఉంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. 2.5mm సైజ్ అండి. 3mm రెగ్యులర్గా వచ్చే 12-13 ఇంచెస్ రావట్లేదు మేడం. కోరల్స్ ఈ మధ్య కాలంలో కోరల్స్ 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ అయితే వస్తున్నాయి. 3mm 320 రూపీస్, 15 ఇంచెస్ మేడం. ఇలా చూడండి 4.5mm సైజ్ అండి, 420 రూపీస్ మేడం. 4.5mm సైజ్ మేడం, 420 రూపీస్ కాస్ట్ అండి. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. 4.5mm సైజు 420 రూపీస్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. పర్ల్, మదర్ పర్ల్ అనమాట. ఇది మదర్ పర్ల్ పైన మనకి కలర్ ఇచ్చారు. మధ్యలో చూసినట్లయితే క్రిస్టల్స్, సేమ్ కలర్ క్రిస్టల్స్ అల్లారు మేడం. ఇవన్నీ పెటల్స్ సపరేట్ అండి. మీరు చూస్తున్నారా, ఇదంతా ప్యూర్లీ హ్యాండ్ మేడ్ మేడం. ఇది కాస్టింగ్ చేసింది కాదు, పోల్కి వర్క్ కాదు మేడం. అన్ని పీసెస్ సపరేట్ ఉంటే ఆ సపరేట్ పీసెస్ అన్నిటి కూడా టుగెదర్ చేసి డిజైన్ చేసాం మేడం. డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి మనకి సన్షైన్ బీడ్స్ వచ్చాయండి. పైన అంతటా కూడా సన్షైన్ బీడ్స్ వచ్చాయి మేడం. ఇక్కడ చూసినట్లయితే మనము ఇది సింగిల్ లైన్ ఇచ్చాం మేడం. సైడ్ బ్రోచర్ కావాలంటే మీరు సైడ్ బ్రోచర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ పీస్ కాస్ట్ వచ్చేసి 630 రూపీస్ మేడం, ఓన్లీ 630 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి పెండెంట్ అండి, పెండెంట్ ఇది గ్రీన్ కలర్ మేడం. ఈ పెండెంట్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి మేడం, ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అని చెప్పాను కదా. మీకు ఒక హోల్ చేసి హోల్ నుంచి వైర్ తీసుకొచ్చి మొత్తం అన్నిటిని ఒక దగ్గరికి ముడి పెట్టినట్టు పెట్టి చేశారు మేడం. చాలా యూనిక్ పీస్. ఇది చేయడానికి టైం పడుతుంది, హ్యాండ్ వర్క్ అనమాట మేడం. మీరు ఎవరైనా సైడ్ బ్రోచర్గా యూజ్ చేసుకుంటారంటే బ్యాక్ సైడ్ ఉన్న ఈ థ్రెడ్స్ని, ఈ వైర్ లాంటి వర్క్ని స్ట్రైట్గా పెట్టుకోండి. అప్పుడు మీరు దీన్ని ఈ విధంగా సైడ్ బ్రోచర్గా యూజ్ చేసుకోవచ్చు. లేదండి నేను దీన్ని లాకెట్గా యూజ్ చేస్తాను అంటే ఎస్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ లాకెట్. ఇవ్వండి, ఇలా పెట్టి ఇలా కొంచెం జరపండి, ఏం కాదు, ఫ్లెక్సిబులే ఉంటుంది. అలానే గట్టిగా లాగద్దు. ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇది మీకు లాకెట్ లాగా ఇక్కడ స్టిక్ చేసుకునేలా ఉంటుంది. దీనికి నేనైతే ఇందాక సన్షైన్ బీడ్స్ చూపించాను కదా, ఇలానే మీరు కావాలి అనుకుంటే హైడ్రో బీడ్స్ కూడా వేసుకుని తీసుకోవచ్చు అండి. 3 లైన్స్ ఆఫ్ హైడ్రో బీడ్స్ అటాచ్ అండ్ డిటాచ్ చేసుకోవచ్చు ఈజీగా. వీటిలో ఈ హోల్స్లో పట్టేస్తాయండి 3 లైన్స్ ఆఫ్ హైడ్రో బీడ్స్. గ్రీన్ కలర్ మేడం. ఓన్లీ లాకెట్ కావాలి అనుకుంటే కాస్ట్ అండి 200 మేడం. ఓన్లీ లాకెట్ కావాలి అనుకుంటే కాస్ట్ 200 మాత్రమే మేడం, ఓన్లీ 200.